ఈ ఉగాది 2026 సందర్భంగా రాశి ఫలాలలో భాగంగా ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఉగాది 2026 పరాభవనామ ఉగాది కర్కాటక రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండనుంది అంటే కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. గ్రహ సంచారం ప్రకారం ఈ ఏడాది మీకు కొన్ని సవాళ్లు ఎదురైన ఆధ్యాత్మిక బలం పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కర్కాటక రాశి ఉగాది రాశి ఫలాలు. కెరీర్ ఉద్యోగం. అష్టమ శని ప్రభావం. ప్రస్తుతం మీకు అష్టమ శని నడుస్తుంది. దీనివల్ల వృత్తిపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. పనిలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. మార్పులు. జూన్ తర్వాత పరిస్థితిలో కొత్త మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారు కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారం భాగస్వామ్యం. వ్యాపారాల్లో ఉన్నవారు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. ఆర్థిక పరిస్థితి. కర్కాటక రాశి వారికి ఆదాయం. ఈ ఏడాది మీకు ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. అంటే ఖర్చుల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అనవసరపు విలాసాలకు దూరంగా ఉండడం మంచిది. పెట్టుబడులు. భూమి లేదా ఆస్తుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. పాత అప్పులు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబం మరియు వివాహం. కర్కాటక రాశి వారికి సంబంధాలు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ మాట తీరును అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. వివాహం. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి జూన్ తర్వాత గురుగ్రహ అనుకూలత వల్ల మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే జాగ్రత్త. శని ప్రభావం వల్ల మానసిక ఆందోళన లేదా నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా కీళ్ళ నొప్పుల పట్ల శ్రద్ధ వహించండి. సూచనలు. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిహారాలు. కర్కాటక రాశి వారు ఈ ఏడాది ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి ఈ క్రిందిని పాటించడం శ్రేయస్కరం. శని ప్రభావం తగ్గటానికి ప్రతి శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. శివారాధన. సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మంత్రం ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించటం వల్ల సానుకూలత పెరుగుతుంది. అంతేకాదు కర్కాటక రాశి వారికి మరో 9 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. శ్రీ పరాభవనామ సంవత్సరం కొత్త ఏడాది ప్రారంభం కానుంది. అయితే 12 రాశుల్లో 2 రాశులు వారికి అదృష్టం పట్టునుంది. మీరు మనసులో ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుంది. 2026 కొత్త ఏడాది మార్చి 19న శ్రీ పరాభవనామ సంవత్సరంలో మొదలు కానుంది. అయితే ప్రభావం 12 రాష్ట్రాల వారికి మీద పడబోతుంది. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు మేధావుల లక్షణ సాధనంలో దృఢ సంకల్పం కలిగిన వారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు రిస్క్ చేయడంలో వెనుకాడరు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఐటీ రంగం, వ్యాపార రంగంలో వీరు మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటాయి. ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకునే స్వభావం వీరికి ఉంటుంది. కర్కాటక రాశికి ఈ ఉగాది నుంచి వీరిని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆ రోజు నుంచే వీరి జాతకం అద్భుతంగా మారుతుంది. అస్సలు ఇంతవరకు జరగని పనులు కూడా జరుగుతాయి. అంతేకాదు పోగొట్టుకున్న పేరు, ప్రతిష్టలు, గౌరవం రెట్టింపు అవుతాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఇదండి కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాలు. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.